గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను బెదిరించిన ఈ కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించే అవకాశం ఉంది. ఇక వంశీని కస్టడీలోకి అనుమతిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని వేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల కోసం వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యేను తీసుకెళ్లే అవకాశం ఉంది. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్లను క్యాప్స్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కూడా 3 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు 4 సార్లు వంశీ తరపు న్యాయవాదులు కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నేటితో వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జైలు నుంచే వర్చువల్ గా మెజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ మార్చి 11 వరకు పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశించింది. మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక వల్లభనేని వంశీ రిమాండ్ మరో 14 రోజుల పాటు పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా విచారణకు అనుమతించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కూడా వంశీని ఏ అంశాలపై విచారించే అవకాశం కనిపిస్తోంది? ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసినటువంటి సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ పై దాడి కేసు, అదేవిధంగా కిడ్నాప్ కేసులో భాగంగా ఇప్పటికే వాళ్ళ వంశీని అరెస్ట్ చేయడం, అదేవిధంగా విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ రోజుతోటి రిమాండ్ అనేది కూడా తేరడంతో ఇక దీనికి సంబంధించి ఇప్పటికే వర్చువల్ గా అయితే కనుక న్యాయస్థానంలో పరచడంతో మార్చి 11వ తేదీ వరకు కూడా ఇక రిమాండ్ అనేది కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. మరోవైపు 3 రోజుల పాటు కూడా ఇటు పోలీసుల కస్టడీకి అయితే కనుక ఇటు వల్లభనేని వంశీ తీసుకోవడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇటు వల్లభనేని వంశీని పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వంశీతో పాటు A7 A8 సైతం కూడా ఏదైతే శ్రీపతి ఈ కేసులో A7 గా ఉన్నటువంటి శ్రీపతి, శివరామకృష్ణ సైతం కూడా పోలీసులు ఈ ముగ్గురిని విచారించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వల్లభనేని వంశీ ఆరోగ్య దృష్టి ఏదైతే ఇటు రిమాండ్ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్పిటల్లో ఇటు వైద్య పరీక్షలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిపోర్టు అనంతరం కూడా ఏదైతే రిమాండ్కి వెళ్ళేటప్పుడు మరొకసారి అయితే కనుక హాస్పిటల్కి వెళ్ళి ఈ 2 రిపోర్టులు సైతం కూడా ఇటు కోర్టు ఏదైతే ఇటు జైలు అధికారులకు అయితే కనుక పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా ఈ యొక్క కేసులో భాగంగా కస్టడీ అనేది కూడా ఇటు పోలీసులు అయితే విచారించే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా వీరు ముగ్గురిని సైతం కూడా పోలీసులు ఎక్కువగా విచారించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఈ కేసులో సత్యవర్ధన్ కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సత్యవర్ధన్ నుంచి వాంగ్మూలాన్ని అనేది కూడా పోలీసులు నోట్ చేసుకోవడం, అదేవిధంగా సీసీ ఫుటేజ్ నోట్ చేసుకోవడం, అదేవిధంగా ఇటు కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ లో మాట్లాడినటువంటి నేపథ్యంలో డేటా ఆధారంగా వీటన్నిటిపై కూడా ప్రశ్నలు అనేది కూడా వల్లభనేని వంశీపై స్పందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఏదైతే ఇటు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఏదైతే ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసిన రోజు కూడా కృష్ణలంకలో దాదాపు కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు విచారించినప్పటికీ ఎంతసేపటికి ఇటు నోరు మెదపలేని పరిస్థితులు కూడా ఇటు వల్లభనేని వంశీ నుంచి ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కస్టడీలో ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఏ విధమైనటువంటి సమాధానాలు రాబడతారా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా అయితే కనుక కొనసాగే పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి తెలుస్తా ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఏదైతే విచారించేలో భాగంగా మీకు తెలుసు, అదేవిధంగా ఏం జరిగిందో ఏంటో అని మీకు తెలుసు, మీరు అడుగుతున్నారుగా అనే సమాధానం అనే దోనంలో అయితే కనుక వల్లభనేని వంశీ
పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే పోలీసులు ఎవిడెన్స్ అన్ని కూడా వల్లభనేని వంశీ ముందు నుంచి అడగడం జరిగింది. కొన్ని సమాధానాలు అయితే తెలియదు, గుర్తులేదు అనేటువంటి ఆన్సర్లు కూడా ఏర్పడ్డాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ 3 రోజుల్లో భాగంగా ఏ విధమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి, అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై వేసినటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ వద్దనే పోలీసులు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ అన్ని ఆధారాలు కూడా ఆ రోజు కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంటే తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.